బీసీల ఐక్యత, బీసీలకు 42% రిజర్వేషన్. బీసీలకి ఇంత అన్యాయమా? 42% రిజర్వేషన్ అది కాదు 40% అని చెప్పేసి కబుర్లు చెప్పి ఇప్పుడు మసిపూసి మారేడుకాయ అన్నట్టు ఒక్కటి కూడా లేరు అని చెప్పేసి మన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన ప్రెస్ మీట్ లో ఉన్నారు. బీసీల పని అయిపోయింది, వీళ్ళు ఖతం చేసి మొత్తం గొంతు విసికేసి నట్టేట ముంచి పడేసారు. ఉన్న రిజర్వేషన్ కూడా రాకుండా అయిపోయింది. పేపర్లలో చూడండి, ఎలక్షన్ కమిషన్లను అడగండి, లేదంటే చీఫ్ సెక్రటరీ గారిని అడగండి. ములుగు జిల్లాల అసలుకు లేదు, భద్రాద్రి కొత్తగూడెంలా నామమాత్రం, నాగర్కర్నూలు జిల్లాలో 10%, ఒక జిల్లాలో 0%, ఒక జిల్లాలో 10%, ఒక జిల్లాలో 15%, 95% జనాభా ఉన్నటువంటి గ్రామాలలో కూడా ఒక వార్డు మెంబర్ లేడు, మండలాల్లో ఒక సర్పంచ్ లేడు. ఇంత ఘోరంగా ఉంటుందా? ఇక్కడ ఆమన్గల్ మండలంలో ఒక్కరు లేరు, రంగనాథపాలెం ఖమ్మం జిల్లాలో ఒక్కరు లేడు, ములుగు జిల్లాలో ఒక్కరు లేరు, హన్వాడ మండలంలో 4-5 గ్రామాల్లో టోటల్ 98% జనాభా ఉన్న గ్రామాల్లో ఒక వార్డు మెంబర్ లేడు. ఇంత ఘోరంగానా? ఇంత అవమానమా? బీసీ కులగణ అని చెప్పి ఆ రోజు మీరు తక్కువ చేసి చూసినప్పుడే అర్థమైపోయింది మీరు ఏదో కుట్ర చేస్తున్నారని. మీరు 60% అంటున్నారు, ఇట్లా మీరు 60% లేరు 40% అని చెప్పేటట్లు ఇండైరెక్ట్ గా తక్కువ చేసి తిట్టనిచ్చేటట్టు చూపించారు. సమాజం కామ్గా ఉంది, ఎందుకంటే రేపు సెన్సెస్ లో తెలుస్తుంది మీ మోసాలు. సరే, ఇప్పుడు 42% ఇవ్వని ఈ పేచి పెట్టొద్దని అనుకున్నాం, కానీ ఇలా 42% కాదు కదా, ఉన్నది మొత్తం మీకు పరిస్థితి. వార్డు మెంబర్ లేదు, సర్పంచ్ లేని మండలాలు ఇప్పటివరకు ఎక్కడ లేవు. మీరు అనుకుంటుండొచ్చు మసి ఊసి మారేడుకాయ వేయచ్చు, ఎక్కువ రోజులు నడవదని. మోసాలు ఎక్కువ రోజులు నడవవు. శిశుపాలిని మాదిరిగా 100 తప్పుల తర్వాత ఎట్లా తలకా కట్ అవుతుందో, ఇలా రాజకీయంగా బీసీలతో పెట్టుకుంటే ఖచ్చితంగా కూడా మీరు 0 స్థాయికి వస్తారు. మీరు అనుకుంటుండొచ్చు ఏదో ఎలక్షన్లు పెట్టి గెలిచినోడు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అని కండువలేసి మీకు నిధులు ఇస్తాం రాండి అని పిలిచి కండువలేసి పెద్ద ఫోటో కొట్టించుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అమలు చేయాలని చూస్తున్నారేమో. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, పాతాల లోకానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా 80% జనాభా ఉన్నటువంటి వాళ్ళు 80% అసెంబ్లీలో ఉండాలి, 80% ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కానీ పార్లమెంట్లో ఉండాలి, కానీ 20% లేదు. ఆయన ఓపికతో ఉన్నారు, కనీసం స్థానిక సంస్థలలో వస్తుంది అనుకుంటే అది కూడా లేదు.